హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే 461 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 51,317 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 50,784, హైయెస్ట్ హై వచ్చేసి 51,944. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 1000 పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటం అయితే జరిగింది. సో యాక్చువల్లీ మనం ఏ విధంగా ట్రేడ్ చేసాము, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ముందుగా మనం మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే నిన్న యాక్చువల్లీ మనం ఏం చెప్పామంటే మార్కెట్ క్లియర్‌గా ఫాలో అవుతుంది. హ్యూజ్ ఇండికేషన్ ఇచ్చింది. మార్కెట్ ఫాలో అయ్యే ఇండికేషన్ అని ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదేవిధంగా మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాలో అయిందనమాట. సో మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందంటే మనం యాక్చువల్లీ 2 ట్రేడ్స్ తీసుకున్నాం ఈరోజు. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మార్కెట్ ఎప్పుడైతే మీరు 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తారో ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మార్కెట్‌లో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ స్ట్రెయిట్‌గా రికవరీ అయ్యి అప్పుడు ఫాలో అవుతుందని. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఇదయిందో ఇంకా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ స్ట్రాంగ్‌గా రెసిస్టెన్స్ లెవెల్‌లో రిజెక్ట్ అయిందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇక నేను ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నానన్నమాట. పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్న తర్వాత మార్కెట్ ఏది చూసారా? మార్కెట్ హ్యూజ్‌గా ఫాలో అయింది. మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈరోజు. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. రేపు మార్కెట్ అయితే కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ మాకు మొమెంటమ్ అయితే హై వోలటైల్‌గా బిహేవ్ చేసింది కాబట్టి రేపైతే ఒక కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. సో రేపు బెటర్ అంటే సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోండి. డబుల్ ట్రేడ్స్ అనేవి తీసుకోవద్దు. ఎందుకంటే మాక్సిమం ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? డబుల్ ట్రేడ్స్ తీసుకోవద్దు. మాక్సిమం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఓకేనా? ఇంకా కొత్త ప్రీమియమ్స్ కాబట్టి కొంచెం వాలటైల్ ఉంటదని అందరూ అనుకుంటారు కానీ, రేపైతే కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, కొంచెం రేపైతే తగ్గండి. తగ్గి ఒక సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోండనమాట. అది ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా మీరు సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే యాక్చువల్లీ నేను ట్రేడ్ సెటప్‌లో నేనేం చెప్పానంటే 10:00 లోపే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయిపోండి. దాని తర్వాత మన మొమెంటమ్ ఉంటుంది, ఉండకపోవచ్చు అని చెప్పాననమాట. సో, అయితే మొమెంటమ్ అయితే ఉంది. బట్ 10:00 మనం ఏదైతే 10:00 వరకు అనుకున్నామో 10:00 మనం చూసారా మన ప్రాఫిట్‌నయితే మనం బుక్ చేసుకున్నాం సక్సెస్‌ఫుల్‌గా. దాని తర్వాత మనం ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదన్నమాట. యాక్చువల్లీ మార్కెట్ ఒక మొమెంటమ్ అయితే జరిగింది. బట్ మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇది ఎక్స్‌పైరీ డే కాబట్టి అది గుర్తుంచుకొని సో, ఓవర్ ట్రేడ్ చేయకుండా ఓన్లీ 2 ట్రేడ్స్‌తోని ఎగ్జిట్ అయిపోయాను. 2 ట్రేడ్స్‌లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇంకెటువంటి ట్రేడ్ తీసుకోలేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. ముందుగా రేపు మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్‌లో అయితే క్లియర్‌గా మార్కెట్ అయితే ఫాల్ అయ్యే ఇండికేషన్ అయితే క్లియర్‌గా ఇస్తుంది. సో, హ్యూజ్ రిజెక్షన్ కనిపించిన సెల్లర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆహ్, స్ట్రాంగ్ సపోర్ట్ ఏదైతే ఉందో, ఈ సపోర్ట్ లెవెల్‌లో మనకు రిజెక్షన్ కనిపించిందనమాట. ఎప్పుడైతే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఫాల్ అయిన తర్వాత ఇక్కడ రిజెక్షన్ ఇచ్చిందో, ఈ సపోర్ట్ లెవెల్ కాస్త రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది కాబట్టి, సో, ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్‌లో రిజెక్షన్ కనిపించిందో దీని పైకి వెళ్తేనే మనం మార్కెట్ అనేది కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోవచ్చనమాట. అంతవరకు మనం పుట్ ఆప్షన్‌లోనే ఉండొచ్చు. సో, మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ గనక ఒక గ్యాప్ అప్ అయ్యి ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా ఒక గ్యాప్ డౌన్ అయ్యి బుల్లిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాతే మనం ఎంట్రీ అనేది తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫాలో అయ్యే ఛాన్స్ అయితే 90% ఉంది కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి. గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అప్ అయినా ఒక బేరిష్ క్యాండిల్ వస్తే ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. ఆ 15 మినిట్స్ క్యాండిల్, ఈ 15 మినిట్స్ వాల్యూమ్‌ని అబ్జర్వ్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ రిజెక్షన్స్ అండ్ ఇవి కూడా అబ్జర్వ్ చేయండి. మన విక్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ వీడియో ఎండ్‌లో కూడా పెడతాను. కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.